గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జరిగింది అని చెప్పి మీరు విష ప్రచారం చేశారు. నేను అడుగుతున్నాను ఈ సెక్షన్ ఆఫ్ ది మీడియాకు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అదే 3,500 కోట్ల కుంభకోణం జరిగిందని పెద్ద హడావిడి చేసి ఈరోజు అనేక మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ లాంటి ఒక నిజాయితీపరమైన అధికారిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 నెలలు 5 నెలలు జైల్లో పెట్టారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళ బెయిల్ కోసం పిటిషన్లు చేస్తే అనేక సందర్భంలో కూర్చొని మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటికి రావాల్సిందని చెప్పి వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి మీరు కోరినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. కానీ ఒక 3 నెలలు 4 నెలలు చూసిన తర్వాత అక్కడటువంటి కోర్టులు కూర్చొని చాలా సీరియస్గా తీసుకునింది. ఇటీవల కాలంలో ధనంజయ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చారు, కృష్ణమోహన్ గారు బెయిల్ మీద వచ్చారు, మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చేటప్పుడు కోర్టు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఎన్ని రోజులు అక్రమంగా మీరు ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఉంటే ఇటువంటి పెద్ద మనుషులందరినీ మేము లోపల పెట్టాలా అని చెప్పి ఆ రోజు కోర్టు ప్రశ్నించిందని మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు మీకు అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టి 4-5 నెలల పాటు మంచి అధికారులను కూడా లోపల పెట్టారు. లోపల పెట్టి ఏం తేల్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీని నేను అడుగుతున్నా. మరి మీరు చేసేటువంటి ఆరోపణలు నిజమైతే, మీరు చేసేటువంటి ఆరోపణలు నిజం ఉంటే మీరు ఎందుకు గాను దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కేవలం ఎవరో ఒక మనిషిని తీసుకొని ఇతనికి డబ్బులు ఇచ్చినా అని చెప్పి ఒక తప్పుడు వాంగ్మూలం ఇప్పించి అన్ని రోజులు మీరు అక్రమంగా లోపల పెట్టారే. సీనియర్ ఐఏఎస్ అధికారులను, ఓఎస్డీలను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరినీ లోపల పెట్టారే. ఈరోజు మొలకల్చర్లో బయటపడినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి మీరు ఏం మాట్లాడతారు, మీ జవాబు ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మామూలుగా పొట్టకూడు జరగడం కష్టమైనటువంటి వాళ్ళు నాటుసారా గాంచుకొని జీవనం సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ నాటుసారా కాల్చుకోవాలంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అధికారులతో ఎంత ఇబ్బంది ఉంటుందో అని తెలిసి ఎక్కడో కొండ ప్రాంతానికి ఒక 20 లీటర్ల సారాయి కాంచాలంటే ఎక్కడో కొండలు గుంటలు ఎక్కడికెక్కడో దాగిపోయి ఎక్కడో లోతట్టు ప్రాంతం లేకపోయి ఆ 20 లీటర్ల సారాయి కాంచుకునేటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు 30,000 క్వార్టర్ బాటిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి ఒక యూనిట్ ఒక పెద్ద గ్రామం నడిబొడ్డున కూర్చొని జరుగుతూ ఉంటే, ఒక హైవే పక్కన ఒక డాబాలో కూర్చొని జరుగుతూ ఉంటే మీ యొక్క లాలూచీ లేకుండా, మీ యొక్క ఆశీర్వాదాలు లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా? అధికారులు కాదు నేను ముఖ్యంగా అడిగేది, ప్రజలను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న సారా బట్టి పెట్టాలంటే ఎక్కడో అడవుల్లో పోయి కాంచుకుంటారు. ఎందుకంటే అధికారులు వస్తారు, దాడి చేస్తారు, మేము ఇబ్బందులు పడతామనేటువంటి ఉద్దేశంలో ఒక నాటుసారా 20 లీటర్ల నాటుసారా కాంచాలంటే అడవుల్లో పోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే, ఒక పెద్ద మండల్ హెడ్ క్వార్టర్స్, ఆల్మోస్ట్ అది ఒక కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక ఊరు మొలకల చెరువు అనేటువంటిది నేషనల్ హైవే మీద, రైట్ ఆన్ ది నేషనల్ హైవే కూర్చొని ఒక పెద్ద ఇండస్ట్రీనే ఈరోజు పెట్టారు అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నాణ్యమైనటువంటి మద్యం పేరుతో ఈరోజు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ రోజుకు 30,000 బాటిల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఈ బాటిల్స్కు వీళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే వాళ్ళకి ఆ బ్రాండ్
బ్యాక్ పేపర్ కావాలంటే బ్యాక్ పేపరు, మ్యాక్డోవల్ కావాలంటే మ్యాక్డోవల్, లేకుంటే ఏదైతే నాణ్యమైన బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ వేయడము, దీన్ని తీసుకొని బ్రాందీ షాపులకు పంపించడము, బెల్ట్ షాపులకు పంపించడము. ఇది కాదా ఈరోజు, ఈ గుట్టే కదా ఈరోజు రట్టయిపోయింది. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ పెద్దలకు, నిన్న కూర్చొని అరెస్ట్ చేసినటువంటి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు. ఈరోజు ఆ ప్రాంతంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో కానీ పూర్వపు చిత్తూరు జిల్లాలో అడిగితే ఈ యొక్క వ్యక్తి గురించి, ఈ యొక్క వ్యక్తి పుట్టుపూర్వకుల గురించి, ఈ యొక్క వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇతను 1983 నుంచి ఇతని కుటుంబకులు స్టాంచ్ సపోర్టర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఇది వాస్తవం కాదా? దీన్ని కాదంటారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని ఒక పట్టణంలో కూర్చొని ఇంత పెద్ద ఎత్తున మద్యం పెడతా ఉంటే ఆ యొక్క సురేంద్ర నాయుడు, ఆ నాయుడుకు ఏ నాయుడుకు డబ్బులు ఇస్తా అంటే, ఏ నాయుడుకు ముడుపులు ఇస్తా ఉంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మొలకల చెరువులో పట్టుబడినటువంటి ఆ యొక్క